నమస్కారం. అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం లీడర్ ఆఫ్ అపోజిషన్. దీన్నే ఇన్ షార్ట్ ఎల్ఓపి అని పిలుస్తారు, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు అంటే కేవలం ప్రతిపక్ష వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి మటుకే నాయకుడా, లేదా ఏమన్నా బాధ్యతలు అధికారాలు కూడా ఉంటాయా లీడర్ ఆఫ్ అపోజిషన్కి? వెల్, మనం వివరాల్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎందుకు అని అంటే పార్లమెంట్కి సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిలో లీడర్ ఆఫ్ అపోజిషన్కి సంబంధించి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ సో ప్రామినెంట్ ఇన్ అపాయింటింగ్ ఆఫీసర్స్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఆ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని అపాయింట్ చేసే అంశానికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తారు. నాట్ ఓన్లీ జస్ట్ హిమ్, అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ యాజ్ వెల్. అలానే ఎన్నో పార్లమెంటరీ కమిటీలలో ఆయన సభ్యత్వం కూడా వహిస్తారు. అలానే ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ గమనిస్తే కనుక అందులో కూడా ఒక యూనియన్ క్యాబినెట్ మంత్రికి ఎంతైతే హోదా ఉంటుందో అంత హోదా ప్రాధాన్యత లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇస్తారు. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, రైట్? సో మరి రీసెంట్గా లోక్సభలో రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకోవడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్. ఇక్కడ మనం పార్టీ బయాస్నెస్ ఏమీ లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆ పదవి ఏదైతే ఉందో మనం దాని గురించి మాట్లాడుతున్నాం. బట్ కాంటెక్స్ట్ పరంగా రాహుల్ గాంధీ గారిని లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఎంచుకున్నారు అండ్ స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. అంతేగాని మీరు కేవలం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మటుకు ఏమి అనుకోవద్దు. సో ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ టాపిక్, లీడర్ ఆఫ్ అపోజిషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తూ ఉన్నాము? రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ రీసెంట్లీ. ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగాయి కదా, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం ఏర్పాటైంది, NDA 3, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, అంతా అయిపోయింది. అయితే లోక్సభ మొట్టమొదటిసారిగా సమావేశమైనప్పుడు వాళ్ళు ప్రతిపక్ష వర్గం ఏదైతే ఉందో, అపోజిషన్ ఏదైతే ఉందో ఆ అపోజిషన్కి నాయకుడిగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్నారు. అండ్ రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యి లోక్సభకు వచ్చారు. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఒక స్టాట్యూటరీ పోస్ట్, అంటే ఒక చట్టబద్ధ హోదా అది. It is a statutory post officially described in the salary and allowances of leaders of opposition in Parliament Act 1977. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతిపక్ష నాయకుడు అనే అంశానికి సంబంధించి రాజ్యాంగంలో అయితే ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. There is no mentioning of the leader of opposition post in the constitution, but it has got a mentioning in the Parliament Act of 1977. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఒక చట్టంలో దాని గురించి మెన్షనింగ్ జరిగిందంటే ఇట్ సార్ట్ ఆఫ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి పెద్దగా చాలా మందికి తెలియదు కాబట్టి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక పర్సన్ ఎవరైనా సరే ప్రతిపక్ష వర్గానికి నాయకుడు అవ్వాలి, ఇఫ్ సమ్మన్ హ్యాస్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని గమనిస్తే కనుక ద లీడర్ ఆఫ్ ద న్యూమరికలీ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు ఉదాహరణకి మనం లోక్సభని కన్సిడర్ చేస్తే 543 గాను ఒక పార్టీకి 300 సీట్లు వచ్చాయి అని అనుకుందాం. సో మిగిలినవి ఎంత? 243. ఈ 243లో కూడా అందరూ సేమ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండకపోవచ్చు కదా. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక పార్టీకి 183 సీట్లు వచ్చాయి. ఈ 243లో ఇంకో పార్టీకి ఒక 25 సీట్లు వచ్చాయి. సో మిగిలిందంతా ఇంకా ఒక 35. ఓకే ఫైన్. ఇంకో పార్టీకి 35. సో 35, 25, 60, 183, 243, ఫైన్. సో ఒక పార్టీకి 300, సో టోటల్ 543, రైట్? సో ఇప్పుడు వీళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు, బికాజ్ వాళ్ళు ఎనీవేస్ పార్లమెంట్కి కావాల్సిన ఏదైతే 273 మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని వాళ్ళు క్రాస్ చేసేసారు. వీళ్ళు 273ని ఇన్ టోటల్గా క్రాస్ చేయలేదు, బికాజ్ వాళ్ళకి 243 మటుకే వచ్చాయి. బట్ ఈ 243లో అన్నిటికంటే ఎక్కువ వరకు వచ్చాయి ఈ 183 ఏ పార్టీకి అయితే. ఇది ఎగ్జాంపుల్, ఇది రియల్ కాదు, అర్థం చేసుకోవడం చెప్తున్నాను ఇది. సో ఇప్పుడు ఏ పార్టీకి అయితే ఈ 183 సీట్స్ వచ్చాయో వాళ్ళకి అందరికన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ పార్టీని అపోజిషన్ పార్టీగా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అలా కాకుండా ఒక 6 పార్టీలకో లేదు 7 పార్టీలు 8 పార్టీలకో 30 లేదు 40 అట్లా వచ్చాయని అనుకుందాం. సో ఒకవేళ ఈ 243లో ఒక 6 పార్టీలకి 40 అట్లా వచ్చాయి అనుకుందాం. సో 240. ఇంకో 3 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు అని అనుకుందాం. సో ఇప్పుడు 6 పార్టీలకి కూడా 40 వస్తే ఎవరిని వాళ్ళు అపోజిషన్గా కన్సిడర్ చేస్తారు? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో వన్స్ వీ డూ డిస్కస్ అబౌట్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి పిక్చర్ పర్ఫెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటిది, ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ పార్టీ కాకుండా, అంటే కొన్నిసార్లు సంకీర్ణ ప్రభుత్వం, కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఆబ్వియస్గా 2, 3 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు ఉంటాయి. సో ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళని రిమూవ్ చేసేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళలో ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వస్తాయో సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ యొక్క నాయకుడిని అపోజిషన్ పార్టీ లేదా అపోజిషన్కి లీడర్గా ఎన్నుకుంటారు. సో ఈ 183, 25-35 సినారియోలో 183 ఎక్కువ కదా 243లో. అందుకని ఈ 183 వచ్చిన పార్టీ యొక్క నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకుని ఉండేవాళ్ళు ఒకవేళ దట్ వుడ్ బి ది సినారియో అయితే. అలానే వాళ్ళని ఎవరు గుర్తిస్తారు అపోజిషన్ లీడర్గా? స్పీకర్ కానీ చైర్మన్ కానీ. సో చైర్మన్ ఎందుకు అని అంటే రాజ్యసభకి, స్పీకర్ దేనికనంటే లోక్సభకి. లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. అండ్ రాజ్యసభకి చైర్మన్గా ఉండేది ఎవరు? ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదేమైనా సరే ఒక పర్సన్ అపోజిషన్కి నాయకుడు అని గుర్తించేది ఎవరు అని అంటే కనుక స్పీకర్ ఆర్ ద చైర్మన్. టు బి క్వాలిఫైడ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్, అ పార్టీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఎంపీస్ ఇన్ ద హౌస్. నౌ దిస్ ఇస్ అ క్రూషియల్ పాయింట్. సో ఇక్కడ 183 అని అన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? 10% ఆఫ్ ఎంపీస్ ఇన్ ద హౌస్. సో 543 టోటల్ అంటే 543లో 10% ఎంత అవ్వాలి? 54.3. సో మనం రౌండ్ ఆఫ్ చేస్తే 55. సో ఒకవేళ ఏదైనా పార్టీకి 55 కానీ లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పార్టీకి 35, ఇంకో పార్టీకి 25 వచ్చాయి. సో 60 అయిపోయింది. బట్ స్టిల్ అవి రెండు కలిపితాయి. కానీ ఇక్కడ సింగిల్ పార్టీ 183, 55 కన్నా ఎక్కువ వచ్చింది కదా. సో ఆ సినారియోలో ఈ పార్టీని అపోజిషన్ పార్టీగా కన్సిడర్ చేస్తారు. ఆ పార్టీ యొక్క నాయకుడు అపోజిషన్ లీడర్ అవుతారు. సో ఖచ్చితంగా 10% ఆఫ్ ద సీట్స్ వచ్చి ఉండాలి ఆ పార్టీకి, అప్పుడే దాన్ని అపోజిషన్ పార్టీగా గుర్తిస్తారు. ఒకవేళ రెండు పార్టీలకు వచ్చి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 543 10%, 55 కింద వచ్చింది కదా. సో రెండు పార్టీలకి 60-60 వచ్చింది అనుకుందాం. సో ఇద్దరు కూడా కండిషన్ ఫుల్ఫిల్ చేస్తారు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళు డిస్కషన్స్ చేసి ఎవరో ఒక పర్సన్ని ఆ విధంగా చూస్ చేసుకుంటారు. ద ఆప్షన్ ఆఫ్ నాట్ రికగ్నైజింగ్ హిమ్ ఆర్ హర్ బై స్పీకర్ ఈజ్ జస్ట్ నాట్ అవైలబుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక పార్టీ మెజారిటీ వచ్చేసిన అపోజిషన్ పరంగా వాళ్ళు ఎక్కువ సీట్లు సాధించేశారు 10% కన్నా. అలా ఒకటే పార్టీ ఉంది. సో ఆబ్వియస్గా ఆ పార్టీ యొక్క నాయకుడిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేసేస్తారు. లేదు ఇన్ జనరల్గా కన్సిడరింగ్ ఒకవేళ 10% కోటా ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా ఏ పార్టీ కూడా సార్ట్అవుట్ చేసుకోలేకపోతే అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసి ఒక పర్సన్ నుంచోబెడతారు. ఆ పర్సన్ని నేను గుర్తించను అపోజిషన్ లీడర్గా అని చెప్పడానికి లేదు. దే హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్ ఆర్ హర్. ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ టు సర్వ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద హౌస్. ఎండ్ ఆఫ్ ద డే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఒక చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇట్ ప్లేస్ అ ఫంక్షనల్ డైనమిక్ రోల్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెసెస్ దట్ హ్యాపెన్ ఇన్ లోక్సభ. ఎందుకనంటే గవర్నమెంట్ కొన్నిసార్లు తన ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎస్పెషల్లీ మెజారిటీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు. బట్ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇఫ్ దెర్ ఈస్ అ పార్టీ విచ్ ఇస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అపోజిషన్ పార్టీ, దెన్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ బికమ్స్ ద వాయిస్ ఆఫ్ ఇట్, రైట్? సో ప్రతిపక్షం అంతసేపు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ పాస్ చేయడానికి ఏవైతే బిల్లులు ప్రయత్నం చేస్తూ ఉంటుందో వాటిని అడ్డుకోవడానికి అపోజిషన్ ఉంది అని అనుకుంటారు. వెల్ దట్ ఈస్ ఓన్లీ జస్ట్ వన్ పర్టికులర్ పార్ట్. కొన్నిసార్లు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా సివియర్ యాక్షన్స్ తీసుకోవడానికి కూడా వెళ్ళిపోతారు. బట్ అదొకవేళ ప్రజాస్వామ్య విలువలకి అగేన్స్ట్గా అయితే అప్పుడు వాళ్ళని ఆపగలిగేది ఎవరు? ఆబ్వియస్గా అపోజిషనే కదా. సో ఆ వాయిస్ని రేస్ చేయాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్వన్. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ లేదు పొజిషన్ అని చెప్పొచ్చు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది. సో తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ నాట్ జస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. మనం ఇందాక బిగినింగ్లో తెలుసుకున్నాం కదా. దానికి గల కారణం ఏంటంటే ది లీడర్ ఆఫ్ అపోజిషన్ హ్యాస్ సర్టన్ పవర్ ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ఫ్యూ పొజిషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. Leader of opposition is the opposition's representative in the high-powered committees headed by the Prime Minister for appointment to key posts. సో మనం జాగ్రత్తగా గమనిస్తే డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అంటే ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తర్వాత సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అలానే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఈ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయడానికి కమిటీ ఏదైతే ఉంటుందో దానికి అధ్యక్షత వహించేది ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. కానీ ఆ కమిటీలో సభ్యత్వం లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఉంటుంది. సో క్లియర్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. మేబీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. ఎందుకు అని అంటే ఈ పొజిషన్ ఈవెన్ ద చైర్పర్సన్ ద మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం యొక్క అధ్యక్షుడిని, అలానే సభ్యులని, అలానే లోక్పాల్ యొక్క అధ్యక్షుడిని, అలానే లోక్పాల్ యొక్క సభ్యులని, అలానే ఈ సంస్థలకు డైరెక్టర్, వీళ్ళందరినీ కూడా ఒక కమిటీ నిర్వహిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఎవరిని అపాయింట్ చేయాలి అని ఒక కమిటీ సో వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరిని అపాయింట్ చేయాలని. ఆ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కీ మెంబర్. దట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ ద ఫ్యాక్ట్ హౌ ఇంపార్టెంట్ ద పొజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్. తర్వాత వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశంలో వివిధ పదవులు, వివిధ వ్యవస్థలు ఉన్నాయి, రైట్? అందులో అన్నిటికంటే సర్వోన్నతమైనది ఏది? దాని తర్వాత స్థానంలో ఉన్నది ఏది? సో మనం ఇంజనరల్గా మాట్లాడినప్పుడు హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? భారతదేశ మొదటి పౌరుడిగా ఎవరిని పరిగణిస్తారు? రాష్ట్రపతిని, ప్రెసిడెంట్ని పరిగణిస్తారు ఫస్ట్ సిటిజన్గా.
ద్వితీయ పౌరుడిగా సెకండ్ సిటిజన్గా ఎవరిని కన్సిడర్ చేస్తారు? వైస్ ప్రెసిడెంట్ని. సో అట్లా సీక్వెన్స్ పరంగా వచ్చేదాన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ అని అంటారు. మరి అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్లో ఉన్నారు అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడికి ఎవరితో సమానంగా హోదాని కల్పిస్తున్నారు అనేది తెలుసుకుని తర్వాత సంఖ్య పరంగా ర్యాంక్ పరంగా ఏ హోదాలు ఉన్నారన్నది తెలుసుకుందాం. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈజ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అలాంగ్ విత్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, the National Security Advisor, the Principal Secretary to the Prime Minister, the Vice Chairperson of the Niti Aayog, the former Prime Ministers and the Chief Ministers of the respective states. రాష్ట్రాలకి ముఖ్యమంత్రికి ఎంతైతే హోదా ఉందో మొత్తం ఇండియాలో ఉన్న అన్ని పొజిషన్స్ని కన్సిడర్ చేస్తే అంతే హోదా లోక్సభలో అలానే రాజ్యసభలో ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఉంటుంది. పూర్వ ప్రధానమంత్రులకి ఏ హోదా అయితే లభిస్తుందో లీడర్ ఆఫ్ అపోజిషన్కి అదే హోదా లభిస్తుంది. యూనియన్ క్యాబినెట్ మంత్రులకి ఏ హోదా అయితే లభిస్తుందో అదే హోదా లీడర్ ఆఫ్ అపోజిషన్కి లభిస్తుంది అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఇప్పుడు ఇండియన్గా ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ పరంగా చూస్తే మనం ఇందాక చెప్పాం కదా, ఫస్ట్ ప్లేస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాష్ట్రపతి మొదటి పౌరుడిగా పరిగణించబడతారు. ద్వితీయ పౌరుడిగా సెకండ్ సిటిజన్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తృతీయ పౌరుడిగా థర్డ్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి. ఇంకా తర్వాత నుంచి ఫోర్త్ సిటిజన్ ఫిఫ్త్ సిటిజన్ అని చెప్పరు, బట్ రాదర్ మనం అలా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇట్ డజంట్ సౌండ్ గుడ్. సో ఏదేమైనా ఈ ఫస్ట్ 3 వరకు ఫస్ట్ సిటిజన్, సెకండ్ సిటిజన్, థర్డ్ సిటిజన్ అని చెప్పొచ్చు, బట్ తర్వాత నుంచి ఇట్ వుడ్ బి బెటర్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. సో 4వ ర్యాంక్ వచ్చేసి గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారు కదా, ఆ గవర్నర్లని రాష్ట్ర రాజ్యాంగాధినేత అని అంటారు, లేదు రాష్ట్రానికి అధినేత అని అంటారు. సో అట్లా 4th పొజిషన్. 5th పొజిషన్ వచ్చేసి ఫార్మర్ ప్రెసిడెంట్స్, పూర్వ రాష్ట్రపతులు, ఎక్స్ ప్రెసిడెంట్స్ అనమాట. తర్వాత 5A వచ్చేసి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధానమంత్రి. తర్వాత 6 వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలానే స్పీకర్ ఆఫ్ లోక్సభ, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, అలానే లోక్సభ యొక్క స్పీకర్కి 6th పొజిషన్ ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో. తర్వాత 7 గమనిస్తే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆబ్వియస్గా ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి విల్ బి కన్సిడరింగ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్పర్సన్, వి ఆల్రెడీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇట్. అలానే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద రాజ్యసభ అండ్ ద లోక్సభ, అలానే హోల్డర్స్ ఆఫ్ భారత రత్న. సో భారత రత్న పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్ ని సమానంగా చూస్తారు ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ప్రకారం అట్ నెంబర్ 7. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో మీరు అట్లీస్ట్ కనీసం ఈ టాప్ 6 వరకు అయినా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ ఇవన్నీ సింగిల్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 2 ఉన్నారు, సో అక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. 7 నుంచి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ టు అట్లీస్ట్ రిమెంబర్ టిల్ 6. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సంబంధించి మరిన్ని ముఖ్య సమాచారం గమనిస్తే గనక హీ విల్ బి ఎ మెంబర్ ఆఫ్ సెవరల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీస్. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి? ఒకటి లోక్సభ ఉంది, ఇంకోటి రాజ్యసభ ఉంది. సో ఇటు లోక్సభని అలానే రాజ్యసభని కలుపుకుని కొన్ని పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఏర్పాటు చేస్తారు. సో అట్లా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలలో కొన్ని మనం గమనిస్తే గనక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అని, ఎస్టిమేట్స్ కమిటీ అని ఇలా చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ మళ్ళీ వాటిలో కూడా ఖచ్చితంగా ప్రతి కమిటీలోనూ లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఉండాలి అని రూల్ ఏమీ లేదు. కొన్ని కమిటీల్లో కేవలం లోక్సభకి సంబంధించిన వాళ్ళు మట్టుకే ఉంటారు. సో ఏది ఏమైనా అట్లా ఏవైతే కమిటీస్ ఉన్నాయో పార్లమెంటరీ కమిటీస్, వాటిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అలానే హీ విల్ ఆల్సో హ్యావ్ ఎ సే ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ టు కీ పోస్ట్. సో ఎక్కడైతే ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే అతి ముఖ్యమైన పదవులు చేపడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క నియామకాల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఒక ఇంపార్టెంట్ సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఆల్రెడీ చూసాము, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అలానే తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఈవెన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, ఇలా చాలా వరకు పోస్టులు, లోక్పాల్ యొక్క చైర్మన్, లోక్పాల్ యొక్క మెంబర్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ మెంబర్స్, వాళ్ళందరినీ అపాయింట్ చేసే అంశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క సే ఉంటుందని చెప్పామా? దట్స్ వాట్ హీ డస్. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ మనకి ఇంజనీర్గా తెలియకపోయినా, వై ఇంజనీర్గా ఎందుకు అంటే ఇండియన్ పాలిటీ పరంగా చాలా మంది ప్రిపేర్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు, కానీ పార్లమెంట్ చట్టాల్లో ఉన్న ఆస్పెక్ట్స్ గురించి అంత డీటెయిల్గా డిస్కస్ చేయరు. అందుకే లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి ఎప్పుడు పెద్దగా చర్చ జరగదు. బట్ స్టిల్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ పరంగా కూడా చూస్తే పూర్వ ప్రధానమంత్రులకి ఎంతైతే హోదా ఉందో అంత హోదా ఉంది, అలానే ముఖ్యమంత్రులకి ఎంతైతే హోదా ఉందో అంత హోదా ఉంది లోక్సభలో అలానే రాజ్యసభలో ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్కి. అందుకే ఇట్ బికమ్స్ ఎ వెరీ కీ ఇంపార్టెంట్ థింగ్. సో నోయింగ్ దట్ చాలా మందికి దీని గురించి తెలియదు అన్న ఉద్దేశంతో దీని గురించి చేశాము. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫర్ ద అవేర్నెస్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్కోరింగ్ మార్క్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ అయిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ముగుస్తుంది. ఐ హోప్ యూ క్లియర్లీ గాట్ టు నో సంథింగ్ న్యూ. ఇప్పటి వరకు ఒకవేళ మీకు తెలియకపోయినట్టయితే ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా,
సో ఇటీవల రాహుల్ గాంధీ గారు ఈజ్ ద ఎంపీ ఫ్రమ్ రాయ్బరేలీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఆయన ఈ విధంగా ఎన్నుకోవడం జరిగింది లోక్సభలో. మళ్ళీ రాజ్యసభకు కూడా వేరే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, అక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? రాజ్యసభ చైర్మన్ లేదు చైర్పర్సన్. అండ్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ? వైస్ ప్రెసిడెంట్. ఫైన్. సో ఇట్లా ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మీరు తెలుసుకొని ఇటు అవేర్నెస్తో పాటు అలానే ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే వెంటనే అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ మీరేమి మిస్ కారు. ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కింద హ్యాపీగా కామెంట్ సెక్షన్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో గురించి ఇంకో 10 మందికి తెలిస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది కదా అంటే మర్చిపోకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి, అలానే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి, ఇలా వివిధ పరీక్షలకి సంబంధించి అప్టేక్ జాబ్స్ ఎన్నో కోర్సెస్ని యాప్లో రన్ చేస్తుంది. సో వీలైతే ఒకసారి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్సెస్ని చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.